శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయ సర్వవిఘ్నోపశాంతయే. ఓం శ్రీ గురుభ్యో నమః. రామకృష్ణ అనే ఆస్ట్రోన్యూమరాలజీ స్పిరిచువల్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ వీడియోలో ముఖ్యంగా మీరు ఆదివారం నుండి శనివారం వరకు, ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శనివారాలలో, ఈ యొక్క వారాలలో మీరు ఈ 7 రోజులలో ఏ వారంలోనైనా మీరు పుట్టి ఉంటారు. మరి ఒక్కొక్క వారానికి గల విశిష్టత ఏంటి, ఏ రంగాలను ఎంచుకోవాలి అనే అంశంపై ఈరోజు మనం వీడియో క్లియర్గా మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఆదివారం. ఈ ఆదివారంలో ఎవరైతే పుడతారో ఎక్కువగా వాళ్ళు ఎంచుకునే అంశం ఏంటంటే ఉద్యోగం కోసం ఎక్కువగా ట్రై చేసుకోవాలి, గవర్నమెంట్ జాబు అది ఎక్కువగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు స్వతహాగా ఆదివారం కనుక వీళ్ళు పుట్టినట్టయితే, ఆదివారం పుట్టిన వాళ్ళు ఒకరి కింద పనిచేయడానికి ససేమిరా అంటారు. స్వతహాగా వ్యాపారాలు పెట్టుకొని పనిచేయడం అనేది కూడా వీళ్ళకి జరుగుతుంది. కానీ ఎక్కువగా ఉద్యోగ భవిష్యత్తు కూడా ఉంటుంది. వీళ్ళు వద్దనుకుంటా అంటే ఆ ఉద్యోగం వీళ్ళకి దరి చేరుతుంది. అదేవిధంగా వీళ్ళు వ్యాపార రంగంలో ఎన్నుకోవాల్సిందంటే ఫైర్కు సంబంధించిన వ్యాపారాలు ఎన్నుకోవాలి, లిక్విడ్కి సంబంధించిన వ్యాపారాలు వీళ్ళకి బాగా కలిసి వస్తాయి, మరియు కమిషన్ బేసిక్ వ్యాపారాలు కూడా బాగా కలిసి వస్తాయి. అదేవిధంగా మరియు సోమవారం కనుక మీరు పుట్టినట్టయితే, ఈ సోమవారం అనేది పంచభూతాలకు అధిపతి అయిన రోజు సోమవారం. మరి ఈ సోమవారంలో మీరు చేయవలసిన కార్యక్రమం ఏంటంటే, ఏ రంగాలను ఎంచుకోవాలంటే చదువుకు సంబంధించిన రంగాలు, అంటే ఎడ్యుకేషన్కు సంబంధించిన విద్యా సంస్థలు నెలకొల్పడం, మరియు వ్యాపార రంగంలో ఎడ్యుకేషన్కి సంబంధించింది, అదేవిధంగా ఐరన్ సిమెంట్కు సంబంధించిన శాండ్ బిజినెస్లు, లిక్విడ్కి సంబంధించిన వ్యాపారాలు, ఆ తర్వాత తెలుపు రంగు వస్తువుల వ్యాపారాలు, మరియు నవధాన్యాలకు సంబంధించింది, ఫుడ్ ఐటమ్కి సంబంధించింది, ఇవి వీళ్ళకు సోమవారం రోజు పుట్టిన వారికి బాగా కలిసి వస్తాయి. మరి మంగళవారం రోజు పుట్టిన వారికి ఎలాంటి వ్యాపారాలు ఎంచుకోవాలి? చదువు రంగంలో కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు, డిఫెన్స్కి సంబంధించిన ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా వీళ్ళు ఎన్నుకునే రంగాలు ఫైర్కి సంబంధించిన వ్యాపారాలు, ఎలక్ట్రానిక్ అండ్ ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్కి సంబంధించినవి, తర్వాత కాంట్రాక్ట్ విషయాలు, భూములు అమ్మకాలు కొనుగోలు, ఇవన్నీ కూడా వీళ్ళకి స్వాగతిస్తాయి. మరియు ఇల్లు కట్టించి అమ్మడం కొనుక్కోవడం ఇలాంటివి ఇవి కూడా బాగుంటుంది. తర్వాత వ్యాపారాలలో వాహనాలకు సంబంధించిన వ్యాపారాలు ఇవి కూడా బాగా కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. మరియు బుధవారం రోజు మీరు కనుక పుట్టినట్టయితే, బుధవారము మీరు ఏ రంగాలను ఎంచుకోవాలి అంటే, చదువు అనేది కూడా కొంత క్షీణించిపోవడం జరుగుతుంది. చదువు అనేది వంట పట్టదు, వ్యాపారమే బాగుంటుంది. టింబర్ డిపో అంటే ఈ టేకు కర్రకు సంబంధించిన వ్యాపారాలు, తర్వాత వీటికి సంబంధించినది వుడ్కు సంబంధించిన ప్లైవుడ్కు సంబంధించినవి, గృహోపకరణాలకు వస్తువులు, మరియు ఇంటికి సమకూర్చుకున్నటువంటి సామాగ్రి, ఇంటికి గృహోపకరణాలకు సంబంధించిన సామాగ్రి, తర్వాత పసుపు కలరు మరియు పచ్చ కలరు పళ్ళు కానీ లేదంటే వస్తువులు కానీ వాటికి సంబంధించిన వ్యాపారాలు చేయడం, తర్వాత ఫుడ్కు సంబంధించిన బిజినెస్, ఇవి బాగా కలిసి వస్తాయి. మరి గురువారం రోజు ఎవరైతే పుడతారో వారు ఎలాంటి వ్యాపారాలు, ఎలాంటి రంగాల్లో ఉన్నారు? గురువుకు సంబంధించిన వరకు వీళ్ళు ఎడ్యుకేషన్ సైడ్ చాలా బాగా కలిసి వస్తుంది. సివిల్స్, ఐఏఎస్, ఐపీఎస్ లాంటి ఉద్యోగాలు వీళ్ళకి సమకూరుతాయి. అదేవిధంగా వీళ్ళు చేయవలసిన వ్యాపారాలు ఏంటంటే, వీళ్ళు వాహన రంగంలో బాగా కలిసి వస్తుంది, మరియు విద్యారంగంలో బాగా కలిసి వస్తుంది. తర్వాత స్కూల్స్ మరియు వీటికి సంబంధించినది, మెస్కు సంబంధించిన వ్యాపారాలు కూడా బాగా కలిసి వస్తాయి. క్లాత్కు సంబంధించిన వ్యాపారం, లిక్విడ్ బిజినెస్లు అంటే పాలు, పెరుగు, పంచ ఇవన్నీ కూడా లిక్విడ్కి సంబంధించింది. తర్వాత పెయింట్కి సంబంధించింది. తర్వాత మామూలుగా వచ్చేసి దీంట్లో పెద్ద పెద్ద మిషనరీ వ్యాపారాలు ఎక్కువగా కలిసి వస్తాయి. మరియు శుక్రవారం పుట్టిన వాళ్ళలో కూడా మీకు తెలిసింది ఏంటంటే, రత్నాలకు సంబంధించిన బిజినెస్, కాస్మెటిక్స్, తర్వాత బట్టల వ్యాపారము, పాల వ్యాపారము, లిక్విడ్కు బిజినెస్ సంబంధించిన బిజినెస్, తర్వాత ఫుడ్ ఐటమ్స్ ఏవైనా కూడా ఈ యొక్క శుక్రవారం పుట్టిన వారికి బాగా కలిసి వస్తాయి. మరియు శనివారం పుట్టిన వారికి ఒక ఫైనాన్స్ బిజినెస్ తప్పించి అన్ని వ్యాపారాలు కూడా శనివారం పుట్టిన వారికి తప్పకుండా కలిసి వస్తాయి. కాబట్టి మీరు ఈ రంగాలలో కనుక ముందుకు నడిచినట్టయితే బాగుంటుంది. అయితే నేను కేవలం వారాలు మాత్రమే చూసుకొని చెప్పాను, కానీ మీ యొక్క జాతక పరిశీలన చేయాలి. మీ జాతకం అనేది కూడా మీరు పుట్టిన నక్షత్రం, లగ్నం, రాశి, ఆ తర్వాత మీ బర్త్ నెంబర్, డెస్టినీ నెంబర్, మరియు లగ్నం నుంచి కొన్ని స్థానాలు, ఆ సప్తమ స్థానం ఏం చేస్తుంది, చతుర్థం ఏం చేస్తుంది, తృతీయం ఏం చేస్తుంది, ద్వితీయం ఏం తెలియజేస్తుంది, తర్వాత షష్టమం ఏం తెలియజేస్తుంది, ద్వాదశం ఏం తెలియజేస్తుంది, మరియు మీ లగ్నానికి ఇరువైపులా కూడా పాపగ్రహాలు ఉన్నాయా, నీచ గ్రహాలు ఉన్నాయా, అదేవిధంగా మీ యొక్క స్థానాన్ని, అంటే దీనిలో కొన్ని పాపగ్రహాలు ఉంటాయి, వాటిని త్రికములు అంటారు. ఆ త్రికములు ఏ ప్లేస్లలో ఏ రాశి అవి గ్రహాలు కూడా ఎలా సంచరిస్తున్నాయి, ఆ గ్రహము ఆ త్రికములలో వచ్చినప్పుడు దానికి అధిపతి ఎవరు,
ఇవన్నీ కూడా మనం పరిశీలన చేసుకొని మంచి పేరు కరెక్షన్ చేసి మీ పేరు అక్షర బలాన్ని కనుక మనం మార్చినట్టయితే సంఖ్యాశాస్త్ర పరంగా మీకు తిరుగు అసలే ఉండదని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నానండి. ఇలాంటి మరెన్నో వీడియోలు మీరు చూడాలంటే మీరు అంకుష్ నిహాన్ ఆస్ట్రోన్యూమరాలజీ స్పిరిచువల్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు కూడా మీరు మళ్ళీ చూడవచ్చండి. ఎందుకంటే చాలా మేము అప్లోడ్ చేస్తూనే ఉంటాం కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అదేవిధంగా మీరు తప్పకుండా మీ పేరును కూడా ఆస్ట్రోన్యూమరాలజీ ప్రకారం కరెక్షన్ చేసుకోవాలని కూడా నేను మీకు విన్నపించుకుంటున్నాను అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.